తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగం రోజు రోజుకు పెరిగిపోతుంది. అది మంత్రి పదవులకో ఇంకో దానికో కాదు, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను, రైతులకు అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందుతుందని ఒక్కొక్కరుగా అసమ్మతి రాగం తారస్థాయికి చేరుతుంది రోజు రోజుకు. మనం తాజాగా చూస్తే తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈయన నల్గొండలో ఏర్పాటు చేసిన ఒక మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనితీరు పైన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఓవైపు ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తుంది అంటూనే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ వైఫల్యం చెందుతుంది. రైతులందరూ కూడా ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముఖ్యంగా మనం చూసినాం, నల్గొండ జిల్లా కనగల్లో ఒక పాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఉన్న ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో రైతుల నుంచి వచ్చే ఒత్తిడి, మరోవైపు అధికారుల నుంచి వచ్చే ఒత్తిడి, ఈ రెండు తట్టుకోలేక ఒక పురుగుల మందు దాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అదందరం మనం చూసినాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది అది. సో ఆ నేపథ్యంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజంగా కూడా రాష్ట్రంలో దుమారం లేపుతున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన 500 రూపాయల బోనస్ ఇస్తలే, అదేవిధంగా రైతులకు నాణ్యమైన ధాన్యాన్ని అందిస్తలేము, తద్వారా అధిక దిగుబడి వస్తలేదు. వచ్చిన దిగుబడిని కొనడానికి కూడా ఈరోజు కళ్ళాల్లో ధాన్యం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని తీసుకొని వాటిని కొనే పరిస్థితి లేదు. సకాలంలో కొనకపోవడం వల్ల అన్నదాతలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుందంటూ ఆయన పెదవి విరచడం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి తర్వాత అంతటి పదవిలో ఉండు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ప్రభుత్వం పైన ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారమైనాయి. నిన్న మొన్న చూసినాం మనం, విజయశాంతి మాట్లాడింది ఉద్యమకారుల కోసం, రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన మంత్రి పదవి కోసం అనేక సార్లు మాట్లాడిండు. ఇక ప్రభుత్వం పైన అనేక సార్లు, ఇప్పుడు కూడా ఆయన ఏదైనా సందర్భం వచ్చి మాట్లాడాలి తెలిస్తే రేవంత్ రెడ్డిని డైరెక్ట్ తిట్టేస్తాడు. అనేక సందర్భాలలో ఈసారి నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను డైరెక్ట్ ముఖ్యమంత్రికి ఎసరు పెడతా అని చెప్పి అన్న వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఇకపోతే ఉమ్మడి కరీంనగర్లో అనిరుద్ధ్ రెడ్డి. సో వీళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా వారి యొక్క గళాన్ని వినిపిస్తున్నారు. అంటే స్వపక్షంలో ఉండి వారు ఆ విధంగా ప్రజల నుంచి వచ్చే ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రభుత్వం పైన అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం. మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇప్పటికే మనం చూస్తున్నాం, దాదాపు గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి పెద్ద మనుషులే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే రేపు అన్ని జిల్లాల్లో ఇది స్టార్ట్ అయింది. సో మనం చూసినాం, మొన్ననే కేసీఆర్ బయటకు వచ్చిండు, జీవన్ రెడ్డిని ఆ పార్టీలో చేర్చుకున్నాడు. అప్పుడు కూడా ఒక పెద్ద దుమారం సాగింది. సో ఇప్పుడు ఇదే విధంగా కనుక నెలకొక సభ కనుక బీఆర్ఎస్ పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది అసంతృప్తి వాదులు బీఆర్ఎస్ వైపు చూసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇక రేపు ఇదంతా కనుక చూస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఈ అసమ్మతి వర్గం అంతా ప్రభుత్వం పైన ఇలా దండయాత్ర చేస్తే కనుక ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఏ జిల్లాల్లో కూడా రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేదు. కొనుగోలు చేసినప్పటికీ కూడా వాటికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతలేవు. దానిపైన అసంతృప్తి వ్యక్తం చేసిండు. వాస్తవంగా ఈరోజు రైతులందరూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వస్తే మా కష్టాలు తీరుతాయి, సమస్యలు తీరుతాయి, మాకు బోనస్ వస్తుంది, రైతులు ముఖ్యంగా అనేక ఆశలు పెట్టుకొని ఓట్లేస్తే ఈరోజు ప్రభుత్వం వాళ్ళని పట్టించుకున్న పాపన ఓట్లే. అంటే ఈరోజు కొన్నదానికి ఎప్పుడో నెలకేస్తే ఈరోజు పెళ్ళి ఉంటే రేపు భోజనానికి వస్తే ఎట్లా? ఇవాళ అవసరం ఉన్నప్పుడు పైసలు ఇవ్వాలి ప్రభుత్వం. ఇవాళ కొనుగోలు చేయగానే రేపో ఎల్లుండో ఇస్తే బాగుంటుంది. కానీ నెలల తరబడి ఆ పేమెంట్స్ ఇవ్వకుండా, మరోవైపు ధాన్యం కొనుగోలు సెంటర్లలో కనీస మౌలిక వస్తువులు లేవని చాలామంది గగ్గోలు పెడుతున్న పరిస్థితి. సో ఇక ఇది ఇట్లా ఉంటే ఇట్లాంటి పెద్ద మనుషులు మళ్ళీ బయటకు వస్తారో ఏమో. ఇప్పటికే చాలా సీనియర్లు, విహెచ్ లాంటి వాళ్ళు. సో ఈయనకు ప్రభుత్వం ఒక కీలకమైన పదవినిచ్చింది, బీసీ సంక్షేమ శాఖకు సలహాదారుగా పెట్టింది ప్రభుత్వం. నిజంగా హర్షించదగ్గ విషయం. అంటే ఎవరైతే అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారో వారిని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా విహెచ్ విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా విహెచ్ ఆ పదవికి అర్హుడు. సో ఆయన గతంలో ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్గా చేసి రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేందుకు కూడా ఒకనొక దశలో పార్టీ కోసం కష్టపడ్డాడు. ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు కూడా పక్క పార్టీల వైపు ఓరచూపు చూడలే. సో ఈ సందర్భంగా విహెచ్కి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ గౌరవాన్ని నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలి. వాస్తవంగా ఆయనకు ఒక క్యాబినెట్ ర్యాంకుతో పాటు ఇవన్నీ ఇస్తుంది. సో ఇట్లనే ప్రభుత్వంలో అసమ్మతి రాగం వినిపిస్తున్న వారందరికీ కూడా ప్రజలకు చేయాల్సింది ప్రజలకు చేయాలి, నాయకులకు చేయాల్సింది నాయకులకు చేయాలి. ఎలక్షన్ టైంలో వాళ్ళకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే కనుక అసమ్మతి రాగాలు వినిపించకపోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందనేది కాంగ్రెస్ పార్టీ వర్గాల అభిప్రాయం.